నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ మాస 20వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం మీద, తదుపరి అనురాధ నక్షత్రం మీద కూడా సంచారం చేయటం జరుగుతుంది. విశాఖ నక్షత్రాధిపతి గురువు, అనురాధ నక్షత్రాధిపతి శని భగవానుడు. అయితే వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ గ్రహాల సమ్మేళనంతో యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఇతర గ్రహాలతో కలిపి ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. వాటి పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు అష్టమ భావంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. ఆర్థికంగా అయితే మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రతి ప్రయత్నంలో కూడా విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది అనేది కూడా సూచిస్తుంది ఈ గ్రహ గోచారం. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం. ఇక వృషభ రాశిని అనుసరించి సప్తమ భావంలో చంద్ర సంచారం. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి అవసరం. ఎందుకంటే ఆరోగ్యంకి 6వ అధిపతి చూడాలి. వృషభ రాశి అధిపతి 6వ అధిపతి శుక్రుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. చంద్ర సంచారానికి వ్యయంలో. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి, ఇంకా ఉత్తమ ఫలితాలకి. ఇక మిథున రాశిని అనుసరించి చంద్రుడు 6వ భావంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. ఈరోజు వీరికి చేసే పనిలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అనేది చెప్పచ్చు. విద్యార్థులకి, విదేశీ వ్యాపారం చేయాలనుకునే వారికి వారి కోరికలు నెరవేరుతాయి ఈరోజు అనేది సూచిస్తుంది. ఈ రకమైన అనుకూలతలు ఉన్నాయి. ఇంకా ఇతర గ్రహాల ప్రతికూలతలకి దత్తాత్రేయ స్వామిని పూజించండి, లేదా గురువుల ఆశీస్సు పొందండి ఈరోజు. ఇక కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. ఈరోజు ప్రేమికులకి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఆనందం పొందుతారు. అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది అనేది ఈ కర్కాటక రాశి వారికి చెప్పచ్చు. అయితే ఈరోజు ఇంకా ఉత్తమ ఫలితాలకి చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించండి, తెల్లని వస్త్రాలన్నీ దానం ఇవ్వండి వీలైతే. ఇక ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు చతుర్థంలో చంద్ర సంచారం. అయితే ఈరోజు వీరికి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కానీ ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్త పడాలి. దాగి ఉన్న శత్రువుల వల్ల సమస్యలు ఏర్పడవచ్చు ఈరోజు అనేది. ఈ రకమైన అననుకూలతలకి సూర్య భగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయం పారాయణం చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలకి. ఇక కన్యారాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. అంటే ఈరోజు వీరికి చేసే పనిలో ప్రశంసలు దక్కుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. వ్యాపారులు లాభాలను పొందుతారు అనేది చెప్పచ్చు. ఇక దుర్గాదేవిని పూజించాలి. ముఖ్యంగా మంగళవారం నాడు కుంకుమార్చన చేసిన ఇంకా ఉత్తమ ఫలితాలు పొందుతారు అనేది చెప్పటం. ఇక తులారాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో చంద్ర సంచారం అంటే తులారాశికి దశమంలో గురువు సంచారం చేస్తున్నాడు. మరియు కుజుడు వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తున్నాడు చంద్ర సంచారంతో పాటు. ఈ విధమైన గ్రహాల స్థితిగతులకి ఈ సమయంలో తులారాశి వారు భావోద్వేగ నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ఈరోజు బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టండి. ఈరోజు 4 లక్ష్మీదేవిని పూజించాలి. మరియు శుక్రవారం నాడు ఉపవాసం ఉండటం లేదా తెల్లని దుస్తులు ధరించటం, ఈ విధమైన మంచి అనుకూలతలు ఉంటాయి ఈ పరిహారాలకి. ఇక వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే చంద్ర సంచారం. ఈరోజు వీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి. ఈరోజు హనుమంతుడిని పూజించాలి. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలకి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే ధనుస్సుకి వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి వ్యయస్థానం, ఆధ్యాత్మిక స్థానం కూడా 12వ స్థానం. పూర్వీకులను స్మరించుకోవడానికి కూడా మరియు దాన ధర్మాలకు చేయటానికి కూడా ఇది మంచి సమయం అనేది సూచిస్తుంది. గురువారం నాడు సాయిబాబాని లేదా గురువుని పూజించి పసుపు వస్తువులను దానం ఇవ్వండి వీలైతే, ఇంకా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చంద్ర సంచారం లాభస్థానంలో జరుగుతోంది. అంటే ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఉంటుంది అని చెప్పచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయంగా ఉంది. ఈరోజు వీరికి మకర రాశి వారికి ఈ రకమైన అనుకూలతలు ఉన్నాయి కాబట్టి వీటి మీద ఫోకస్ పెట్టండి. ఈ విషయాలు కావాలనుకున్న వారికి శనిదేవుడిని పూజించాలి లేదా శనివారం నాడు నవగ్రహాలకు నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఇతర ప్రతికూల గ్రహాల ప్రభావాలు తగ్గుముఖం పట్టడానికి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక కుంభరాశిని అనుసరించి చంద్రుడు దశమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. సామాజిక జీవితంలో చురుకుగా పాల్గొంటారు అనేది చెప్పచ్చు. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి అనేది కూడా సూచిస్తుంది. ఇక పేదలకి సహాయం చేయడం, అన్నదానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి అనేది ఈరోజు ఈ కుంభరాశి వారికి చెప్పదగిన పరిహారం. ఇక మీనరాశిని అనుసరించి చంద్రుడు నవమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అంటే వృత్తిపరంగా అభివృద్ధి అయితే కనిపిస్తుంది. కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి. కొన్ని మార్పులు కూడా వృత్తిలో సంభవించవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహా మాత్రం తీసుకోండి. సొంత నిర్ణయాలు చేయకండి ఈరోజు. ఇక ఈరోజు వీరు చేసుకోదగ్గ పరిహారం అంటే శ్రీరాముడిని పూజించండి. ప్రతిరోజు రామాయణం పారాయణం చేయండి లేదా వినండి. ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఏ విషయాల మీద ఫోకస్ చేయాలో చెప్పటం స్పష్టంగా చేయటం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.